అయితే మెయిన్ ఏంటంటే చాలా సమస్యలు ఉన్నాయి. గవర్నమెంట్ హాస్టల్స్ కాలేజ్ హాస్టల్స్ ఉన్నాయి మన దగ్గర. ఎస్సీ గర్ల్స్ వస్తుంది, బీసీ గర్ల్స్ వస్తుంది. అయితే ఎస్టీ అది భవనం కట్టాలా చేయాలని చెప్పేసి అంటే చాలా టైం పడుతుంది. సంవత్సరంలో అయింది కదా, చాలా టైం పడుతుంది. సో మేమేమంటామంటే దాంట్లో 15 మంది ఎస్టీకి ఉంటాయి, 15 మంది ఎస్సీకి ఉంటుంది, 70 సీట్లేమో బీసీకి ఉంటుంది. సేమ్ యాక్చువల్గా ఎస్సీలో కూడా అంత ఉంటుంది, ఎస్టీలో కూడా అంత ఉంటుంది ఉంటాయి. ఎస్టీ గర్ల్స్ హాస్టల్ లేదు కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి పిల్లలు పక్కకి కాలేజ్, ఇప్పుడు ఎస్సీ బీసీ హాస్టల్ పక్కకి ఉండదు కాలేజ్, రిజిస్ట్రేషన్ ఆఫీస్ పక్కన గర్ల్స్ కాలేజ్. సో అందరూ అడ్మిషన్ అవుతున్నారు, హాస్టల్లో సీట్ లేకపోవడం వల్ల మళ్ళీ తీసుకుని వెళ్ళిపోతున్నారు. సో మేమేమంటామంటే నూతనంగా భవనం ఏర్పాటు చేసే కంటే ముందు ఒక ప్రైవేట్ పైసలు మంచిది. ఇప్పుడు వార్డెన్లు ఏమంటున్నారు, జీతాలు వస్తున్నాయి, మెనులు ఏమో పెంచారు, అన్ని చేస్తున్నారు, అధికారులు వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తున్నారు, నువ్వు ఎందుకు పెడతలేవు. వీళ్ళేమో మేము పోయినప్పుడల్లా పిల్లలకి పెడుతున్నారు లేదా అడిగే వరకల్లా మేము వార్డెన్తో కూడా మాట్లాడుతున్నాం. వాళ్ళు ఏమంటున్నారు, హెడ్ క్వార్టర్లో చూస్తారు, వాళ్ళు రావద్దు అంటున్నారు. ఈడ బిల్లులు శాంక్షన్ అవుతున్నారు. ఈసీ డిపార్ట్మెంట్ ఇప్పటికి 8 నెలల నుంచి రావాల్సిన 8-9 నెలల నుంచి బకాయిలు రావాలి. వాళ్ళకేమో సరుకులు ఇస్తలేరు, వీళ్ళేమో బిల్లులు ఇస్తారు. గవర్నమెంట్ ఏమో చెప్పే వాటర్లు పెద్ద ఉన్నాయి, ఇక్కడికి వచ్చి పిల్లల దగ్గర వచ్చారేమో ఇలాంటి కాలేజ్ పిల్లల కన్నా బుక్స్ ఇస్తలేరు, టెక్స్ట్ అంటే నోట్ బుక్స్ ఇస్తలేరు, ట్రక్ బాక్సులు ఇస్తలేరు, ప్లేట్లు ఇస్తారు, ఏమి ఇస్తలేరు. వాళ్ళే బెడ్షీట్ కూడా ఇస్తలేరు, వాళ్ళే తీసుకొని రావాలి. అంటే స్కూల్ హాస్టల్లో ఒక విధంగా ఉన్నది, కాలేజ్ హాస్టల్లో వచ్చే వరకల్లా ఒక విధంగా ఉంది. మరి అది ఏందో మరి గవర్నమెంట్ 5 సంవత్సరాలకు ఒకసారి ఇస్తామని చెప్పేసి అంటే అది కూడా లేదు ఇక. సో మీరు ఇట్లాంటి విషయాలపైన మాట్లాడతారు, మాకు ఒక నమ్మకం ఉందన్న. ఈ గవర్నమెంట్ హాస్టల్లో చాలా సమస్యలు తెలుసు కానీ దున్నపోతు మీద వర్షం పడితే ఎక్కడో అటు ఉన్నది ప్రభుత్వం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న అడ్డూరు లక్ష్మణ్ దగ్గరికి వెళ్ళాను. గవర్నమెంట్ దగ్గర 21 ఎకరాలు, గవర్నమెంట్ దగ్గర 50 ఎకరాలు, పిఎస్ఆర్ హాస్టల్ 22 ఎకరాలు, మొత్తం 93 ఎకరాలు 29 ఉన్నది మనకు 110, ఇంకా 20 ఎకరాలు రిమైనింగ్ ల్యాండ్ లేడ్ బై ప్లే గ్రౌండ్ రోడ్ మొత్తం కలిపి 20 ఎకరాలు 110 అలా లేదు. అది ఇళ్ళకి వెళ్ళి 20 ఎకరాలు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం. ప్లే గ్రౌండ్లకి దాంట్లోకి వెళ్ళి ఇది ఇప్పుడు 4 ఊర్లు. ఇది అంకాపూర్ కాదు, అంకాపూర్ అనే బ్లేమింగ్ కాదు. అంకాపూరు, ఇసపల్లి, జకరాంపల్లి, ఇదేది మునిపల్లి, ఇవన్నీ కలిపి ఇంత ఉన్నది 250 ఎకరాలు. ఇసపల్లి 12 ఎకరాలు, మునిపల్లి 20 ఎకరాలు, 6. ఇదేమో ఇంకా రామచంద్రపల్లి కూడా ఉంటుంది. ఇది జకరాంపల్లి మండలం, ఇదేమో 6 ల్యాండ్. ఇక్కడ నాకున్న ఒకటి ఏంటంటే ల్యాండ్ బ్యాంక్ ఇది ఒకటే ఉన్నది నాకు రెండోది. ఇక్కడ మేము చేసేది ఇది ఉంది. ఇది ల్యాండ్, నేను ఫోటో ఇచ్చాను. ఇది స్టాఫ్ క్వార్టర్స్, ఇది గ్రౌండ్, ఇంకొక గ్రౌండ్ ఇక్కడ వస్తుంది, అది గుర్తుంటుంది కాబట్టి కట్టేయాలి. ఇక్కడ నుంచి ఇటొక హిల్ ఉంది, ఇటొక హిల్ ఉంది, 3 కొండల మధ్య పచ్చటి కొండలు. రెండోది పక్కనే స్టోర్ చేసుకుంటారు. అంటే ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ సౌండ్ లెస్, పొల్యూషన్ లెస్. మళ్ళీ ఫ్యూచర్ మాకు 25 ఎకరాలు ఇచ్చినాం. ఇంకా ఫ్యూచర్లో మేము ఏదన్నా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి. ఒకటి స్వామినారాయణకు వాళ్ళు కొద్దిగా ఇది ఇవ్వమన్నారు, ఇది వీళ్ళ గవర్నమెంట్కి ఇచ్చినాం. స్వామినారాయణ కూడా ఒక 20 ఎకరాలు అడిగిన ప్రపోజల్ వాళ్ళు. ఇట్లాంటి అయిపోతే ఒక 5,000 మంది పిల్లలు వస్తారు ఇక్కడ. వాళ్ళకు 360 గుర్తుపెట్టి ఇట్లా గేట్ ఇస్తే ఇక్కడ వాటర్ వచ్చి కూర్చుంటుంది. రాను అక్కడ పేద మధ్యతరగతి పిల్లలు ప్రశాంతమైన వాతావరణం, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, పొల్యూషన్ ఫ్రీ ఉండాలి, సౌండ్ ఫ్రీ ఉండాలి. ఇది అయిపోయారు. ఫ్యూచర్ వాళ్ళ పేరెంట్స్ నిజామాబాద్ బస్ ఎక్కడ, బోధన్ బస్ ఎక్కడ, మెట్రల్ బస్ ఎక్కడ, కామారెడ్డి బస్ ఎక్కడ ఎక్కినా కనుక హైవే మీద దిగుతుంది. హైవే మీద దిగిన తర్వాత ఆల్రెడీ 80 ఫీట్ల రోడ్ ప్రపోజల్ పెట్టి యూనివర్సిటీలో కొద్దిగా ప్రైవేట్ వాళ్ళు తర్వాత రిక్వెస్ట్ చేద్దాం నాకు పెట్టిన ఖర్చు.